ఖుషీ పాల్ అని చెప్పి ఒక కుర్రాడు వచ్చాడు. మన గర్వాప్సి సిరీస్లో కూడా అతను ఒక ఎపిసోడ్ ఉంది. మమ్మల్ని పాపులుగా పుట్టించడానికి ఆయన ఎవడు అడిగాడు కొన్ని ప్రశ్నలు ఇలాంటివి చూడండి. జీసస్ అప్పుడు సాంబశివరావు గారు రాసిన రెండు బుక్స్ ఇగో చచ్చిపోయి ఉంటాం, అన్యాయంగా అల్లాడిపోయి ఉంటాయి. ఈ బుక్స్ చూసి ముఖం మాడిపోయి మాతో పుట్టిద్దిరా కర్ణాకర్ గారు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా మిమ్మల్ని. ఇది కృష్ణుడు రాశాలు వేస్తాం స్క్రీన్ మీద, రాముడు రాశాలు వేస్తాం స్క్రీన్ మీద వేస్తాం, దాంట్లో డౌట్ కూడా లేదు. ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న వస్తుంది. నిజంగా యేసు మంటెత్తి కృషి పాల్ దగ్గరికి పోయాడు అనుకుందాం, అంతకంటే ముందు నా దగ్గర రావాలి కదా. అసలు 10 సంవత్సరాల నుంచి నేను పొడిచే పోట్లు మామూలుగా ఉండవు కదా. అంటే నా ప్రశ్నలు ఇప్పుడు ఆయన చేసిన డ్యామేజ్ కంటే నేను చేసిన డ్యామేజ్ చాలా ఎక్కువ కదా క్రిస్టియానిటీకి. యేసు పరువు తీసింది అంటే పాస్టర్లు యేసుని దేవుడిగా బ్రహ్మరథం బట్టి లేకపోతే రకరకాలుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే, ఒరిజినల్గా బైబిల్లో ఉన్నటువంటి యేసుని, పిరికివాడైనటువంటి యేసుని, పారిపోయిన యేసుని, అబద్ధాలు చెప్పే యేసుని, డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు పాటించే యేసుని నేను ఎక్స్పోజ్ చేశా కదా. నేను యేసు పరువు తీసా కదా. నన్ను ఎందుకురా ఇట్లా ఆడుకుంటున్నావు, నా దగ్గర రావాలి కదా. లేదు, స్వచ్ఛమైన గ్రాంధిక భాష మాట్లాడి మన గోపి లాంటి వాళ్ళు ఉన్నారు, ఆ మాటలు వినలేడు అసలు. బల్లింపోట్ల కంటే అది చాలా దారుణంగా ఉంటాయి. ఆయన దగ్గరికి పోవాలి కదా. మా దగ్గరికి ఎవరి దగ్గరికి రాకుండా కృషి పాల్ దగ్గరికి పోవడం ఏంటి యేసు అయినా అసలు తలకాయ ఉందా? పోయి అయినా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను కూడా లేదు. నాకు మంటెత్తిపోతుంది, నాకు వెనకాల దయచేసి నన్ను దొబ్బొద్దు అన్నాడంట. అంటే ఇంత చిన్న విషయం మనకు అర్థం కాదనుకుంటున్నారు వీళ్ళు. ఈ ముఠాలు బెదిరించి నిస్సహాయ స్థితిలో కుర్రోడిని బ్లాక్మెయిల్ చేసి ఇలా వీడియో ముందు మాట్లాడించి అదో గొప్పతనం, ఇలా వీళ్ళ మతాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు. మరి మాతో పాటు మన పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర రావాలి కదా. ఆయన ఏకంగా 20 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. ఇప్పుడు ఒక ఛానల్ పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నాం. ఆ ఛానల్లో చాలా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఆయన నా పరువు తీయొద్దని చెప్పి ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి కదా. ఒంటరిగా ఆ తోడేళ్ల మధ్యలో ఉన్నటువంటి కృషి పాల్ దగ్గరికి ఎందుకు పోయాడు? అతనికి సెక్యూరిటీ లేదు కాబట్టి. అలాంటి వాళ్ళ దగ్గరికి వేసి వెళ్తాడా? మీకు సింపుల్గా అర్థమైపోయే విషయం ఏం జరిగిందనేది ఆ వీడియో ఇంకొకసారి చూడండి. అతను ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ కృషి పాల్ వీడియోలో మాట్లాడుతూ ఏమన్నామంటే, దేవుడు నా కాడికి రావచ్చు కదా, దేవుడు నా కాడికి రావచ్చు కదా, నాకు కనపడవచ్చు కదా, నాతో మాట్లాడవచ్చు కదా, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా మారిపోతాను అది అని చెప్పి గాడిద కబురు వాడు చెప్పావు. అరే గాడిద కన్నాకరగా, దేవుడు నిన్ను రావటం కదరా, నిన్ను వాడుకుంటాను, నీకు అర్థం కావట్లేదు. దేవుడు నిన్ను వాడుకున్నాడు రా, ఎదవన్నారు నువ్వు, అది నీకు అర్థం కావట్లేదు. దేవుడు ఆల్రెడీ వాడటం మొదలుపెట్టాడు, నిన్ను వాడుకుంటున్నాడు. నువ్వేమో ఏదో క్రైస్తవం డ్యామేజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు ఒకటిదే క్రైస్తవానికి నీ మొహం అయితే డ్యామేజ్. క్రైస్తవం డ్యామేజ్ కాదు, ఏం కాదు. క్రైస్తవం ఇంకా బలపడింది, గట్టిపడింది. అనేక మంది హైందవ సహోదరులు నిజం తెలుసుకొని క్రైస్తవానికి వచ్చారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు, దేవుని విశ్వసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నన్ను వాడుకోవట్లేదు దేవుడు, నాకు దర్శనం రావట్లేదు అదని చెప్పి అనుకున్నావు. ఎదవా, ఆ బ్రదర్కి వచ్చిందేమో దర్శనం, నిన్ను అసలు వాడుకున్నాడు రా నాయన, నీకు అర్థం కావట్లా. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు రా కన్నాకరు, నీకు అర్థం కావట్లేదు. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఎలా చెప్పాను నేను నీకు? కన్నాకర్ గారు కానీ, లలిత్ కుమార్ గారిని కానివ్వండి, ఆ రాధా మనోహర్ దాస్ గారిని కానివ్వండి, ఇంకోటి కూడా బంటి కూడా ఒకడు ఉన్నాడు, వాడిని కానివ్వండి. మిమ్మల్ని వాడుకున్నారు రా నాయన దేవుడు, మీకు అర్థం కావట్లేదు రా, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమంటారంటే, దేవుడు మాకు కనపడమను, ఏం మాయల మరాఠీ వల్ల లేదా దేవుడు ఏదన్నా ఆ మంత్రం ఈ మంత్రం చేస్తాడు. అరే మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా నాయన దేవుడు, మీకు అర్థం కావట్లా. దేవుడు వాడుకోపోతే నువ్వు ఎక్కడో చెట్లు ఇసుక బండికి ఇసుక కొట్టుకునేవాడు కరుణాకరగా,
దేవుడు వాడుకోబట్టాక ఇప్పుడు నువ్వు కాళ్ళు తిరుగుతుంది. ఎరా కన్నాకరా నిజం చెప్పురా, స్పష్టంగా చెప్పురా. నువ్వు మనసు మీద చేసుకొని చెప్పురా, నువ్వు నిజంగా చెప్పు. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా, వాడుకోవట్లేదా? దేవుడు వాడుకోకపోతే ఆడో చినిగిపోయిన లుంగిగాను, చినిగిపోయిన సొక్కాలు, ఆ మెడ మీద మనం వేసి చినిగిపోయిన కొట్టలేసుకొని ఆ సుగ్గుల లాంకలో తాడి చెట్లు ఎక్కి తాడి ముంజలు కొట్టుకునేవాడు నువ్వు. ఇవాళ తెలంగాణ హైదరాబాద్లో ఒక ఆఫీసు, మరి పెద్ద సీసీ కెమెరాలు అయ్యి కత్తి వీడియోలు మాట్లాడుకోవటం. మరి నిన్ను దేవుడు వాడుకున్నాడు కదా, మరేది నువ్వు వాడుకోవట్లేదు అంటావేంది? నాకు కనపడలేదు దేవుడు అంటావేంది? యేసుక్రీస్తు నాకు కనపడలేదు, నా ముందుకు రమ్మంటాడేంది? నీ ముందుకు ఎందుకు వస్తాడరా గాడిద? ఎరా లలిత్ కుమార్, నీ ముందుకు ఎందుకు వస్తాడరా? మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు. ఇప్పుడు ఆడాడో పొలం పనికో ఊరి కోతలకో పోయేవాడివి కన్నాకరగా. ఒంటెత్తు బండికి ఇసుకు కొట్టుకుంటా ఉండేవాడివి. నువ్వు వాటర్ బాయ్గా ఉండేవాడివి. ఆ రామలక్ష్మణులకి వాటర్లు అయ్యి అని అందిస్తూ ఉండేవాడివి. ఇవాళ లక్షలు ఖర్చు పెట్టే పొలాలు, మరి మీ చెల్లెలకేమో ఒక 18 లక్షల రూపాయలు ఇచ్చి మండపాలలో పెళ్ళిళ్ళు, నీకు ఒక కారు, నీ తమ్ముడికి ఒక ట్రాక్టరు. ఎరకన్నాకరగా వాడుకుంటున్నాడు కదా దేవుడు. నిన్ను వాడుకుంటున్నాడు రా దేవుడు. నువ్వేమో వీడియోలు పెట్టి నన్ను వాడుకోవట్లేదు నిన్ను వాడుకుంటున్నాడు రా దేవుడు. ఎలాగో చెప్పాను నీకు, ఎలాగో చెప్పాను రా కన్నాకరగా. చెబుతున్నాగా నీకు ఆల్రెడీ. నువ్వు ఎవడో ఉండాల్సినోడు, ఎవడో ఉండవు. ఇప్పుడు ఇంకా వాడుకుంటున్నాడు నిన్ను. ఎందుకంటే ఎలాగంటే ఇదివరకు ఒక దైవ సేవకుడు బైబిల్ ఒకటే తీసుకొని వెళ్ళేవాడు సువార్తకి. బైబిల్ ఒకటే తీసుకొని వెళ్ళేవాడు వాక్యం చెప్పడానికి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనే తీసుకొని పోయేవాడు వాక్యం చెప్పడానికి. వెళ్ళి మరి తల్లి గురించో, యోహోను గురించో, యాకోబు గారు, ఇస్సాకు గారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఎరా కన్నాకరగా జక్రయ్య గారు, పొట్టి జక్రయ్య గారు, అంత మట్టికే వాళ్ళ మట్టికే పరిచయం చేసి ఒక దైవ సేవకుడు ఇంత మట్టికి పరిచయం చేసి ఇలాగా ఉందండి అని చెప్పి బైబిల్ గ్రంథం గురించి చెప్పొచ్చేవాడు. ఇప్పుడు నిన్ను దేవుడు వాడుకుంటున్నాడుగా కన్నాకరగా. ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడం వల్ల మీ గ్రంథాల్లో కూడా ఏదో బోధిస్తున్నాడు దైవ సేవకుడు. అర్థమైందా నేను నీకు చెప్పింది? అరే మొదలారా, అర్థమైందా నేను మీకు చెప్పింది? మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు. మాకు కనపడతలేదండి, వాళ్ళకి పుష్పాలకు కనపడ్డాడు, వాళ్ళకి కనపడ్డాడు, వీళ్ళకి కనపడ్డాడు దర్శనం. అరే అయ్యా, మిమ్మల్ని వాడుకుంటున్నారు రా దేవుడు. మొదలారా, మీకు అర్థం కావట్లేదు. లేదు మాకేం తెలుసు, మీ గ్రంథాలు ఉన్న గబ్బు మాకు తెలుసా? మిమ్మల్ని వాడుకోబట్టి కదా మాకు తెలుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు రా నాయన దేవుడు, మీకు అర్థం కావట్లేదు. ఎలాగంటే ఇప్పుడు ఆ మధ్యలో అక్కడ తాడి చెట్లు బోటి చెట్లు కొట్టుకునేవాడు. ఈ లలిత్ కుమార్ గాడేమో ఆ ప్రింటింగ్ ప్రెస్ బండి పెట్టుకొని ఉండేవాడు అక్కడ. ఆ బొంటిగాడు ఆ గద్దలూరు సైడ్ ఆడో బొడశనగ పీక్ కొట్టుండేవాడు అక్కడ. ఈ గోపిగాడు ఆ శాన ఈ శాన ఉన్నాయిగా దయ్యాలన్నీ. వీళ్ళు ఆడో చారా కొట్టలోనో ఆడ టీ గ్లాసులు, కప్పులు, ఎంగిలి గ్లాసులు కలుపుకునే ఎదవలు వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నారా, మీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని వాడుకోవడం వల్ల మీకు ఒక్కొక్కడికి వచ్చి ఒక్కొక్క ల్యాప్టాప్, ఒక్కొక్కడికి వచ్చి ఒక్కొక్క కారు. మిమ్మల్ని వాడుకున్న ఎదవల్లారు. మళ్ళీ మీరు వీడియోస్ పెట్టి ఖుషీపాల్తో మాట్లాడాడు కదా, మాకు దర్శనం ఇవ్వడే. మిమ్మల్ని వాడుకుంటున్నాడు కదా డైరెక్ట్గా. ఖుషీపాల్ కోలి దర్శనమే. మిమ్మల్ని డైరెక్ట్గా వాడుకుంటున్నాడు. మీకు అర్థం కావట్లా. మీరు ఎప్పుడైతే బైబుల్ ఇవ్వండి కూర్చుండే గుడి ఏమండేరా? బైబుల్లో బూతులు ఏమండేరా?
ఒకవేళ ఏదైనా బైబిల్ ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మనుషులు చేసి ఉంటారు ఈ తప్పులు, దేవుళ్ళు కాదుగా, మీ గ్రంథాల్లో రాసినట్టు కాదుగా. దుమ్ము లేస్తుంది మీ గ్రంథాలకు, మామూలుగా లేకట్లా. 2 బుక్స్ ఇచ్చాడు సిహెచ్ సాంబశివరావు గారు, సరైన బుక్స్ ఇచ్చాడు. వాడుకుంటున్నాడు రా నాయన మిమ్మల్ని దేవుడు కన్నాకరుగా. వాడుకుంటున్నాడు దేవుడు అంతేగా. ఆయన వాడటం మొదలు పెడితే అది ఏ రేంజ్కి పోతుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు లింగు అంటే ఆడ ఉండేవాడివి, నిన్ను వచ్చేలాగా పుట్టా సురేంద్ర ద్వారా నిన్ను తీసుకొచ్చాడు. ఓపిరి గారు ఆ డిబేట్ ద్వారా అది మెట్ల కాడ బొట్ల కాడ కూర్చున్నావు. నువ్వు అక్కడగాను, వాడి పేరు ఏం పేరురా, ఇంకొకడు నీ సామస్ గడి వాడి పేరు ఏం పేరు, సౌందర్యగాడు, భాస్కర్ కిల్లిగాడు ఒకడు, వగేరా ఆడో మెట్లు కాడ ఉండాలి మీరు ఎక్కడో డిబేట్ అప్పుడు. ఆ పుట్టా సురేంద్ర కాశీకి వచ్చినట్టు కదా ఎంగిలి మెతులు పడేసి డబ్బులు ఇచ్చి, అరే ఈ పుస్తకాలు తీసుకుపోయి నువ్వు రాసినట్టు పంచరా అని చెప్పి ఇచ్చాడు. నిన్ను వాడుకుంటున్నారా కరుణాకరగా. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, మామూలుగా వాడుకోవటంలో కూడా అది రేంజ్లో వాడుకుంటున్నాడు మేము మొదలు దేవుడు. ఎప్పుడైతే అదర్ సైడ్ ఆఫ్ జీసస్ నువ్వు బుక్స్ 2 రాసావో, బుక్స్ పుట్టా సురేందర్ ఇచ్చిన బుక్స్ నువ్వు ఎప్పుడైతే పంచావో నువ్వు రాసినట్టుగా, అరే మాకు అన్నీ తెలుసు, పుట్టా సురేందర్ ద్వారా వచ్చిన బుక్స్ నువ్వు ఎలాగైతే పంచావో వాటి మీద కౌంటర్స్ వచ్చినాయి, ఆ బుక్స్ మీద కౌంటర్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? మీ గ్రంథాల్లో ఉన్న గబ్బు మొత్తం బయటకు వచ్చింది. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు కన్నాకరుగా. పుష్పాలు కోని దర్శనమే మిమ్మల్ని వాడుకున్నాడు రా నాయన. మీకు అర్థం కావట్లే. గోపిగా ఇంకెవరు ఉన్నారా మతోన్మాదులు, గోపిగాడు వాడు ఈడు ఆశానా ఈశానా, ఆ బొంటిగాడు, ఆ రాధా మోహన్ దాస్ అంట, రాధా మనోహర్ దాస్ వాడు పెద్ద గాడిదే వాడొకడు, ఈ లలిత్ కుమార్ గాడు ఒకడు, బంటిగాడు ఒకడు. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు, మీకు అర్థం కావట్లేదు. హిందూ చైతన్య రథాలని చెప్పేసి నవ్వు వచ్చిందిరా వీడియో చూస్తే కరుణాకరగా. అరే తోడు దొంగలారా, మిమ్మల్ని వాడుకున్నాడు రా దేవుడు. ఇంకంతే ఒక మాటలో నేను చెప్పాలంటే పద్దాకలు ఎందుకు, ఎలాగో కూడా చెప్పాను నేను. ఇప్పుడు మీరు పుట్టా సురేందర్ ఇచ్చిన బుక్స్ పంచేవారా కరుణాకరగా నువ్వు, వాటికి ఆ బుక్స్కి కౌంటర్గా, ఆ ఉన్న డౌట్లకి కౌంటర్గా బుక్స్ అని అనేక బుక్స్ వచ్చినాయి. వాటిలో సిహెచ్ సాంబశివరావు గారు కూడా చాలా చక్కగా అప్పట్లోనే మీకు స్పష్టంగా మాట్లాడాడు. పైపెచ్చు వాడికి ఆ వీడియో కౌంటర్ ఇస్తూ మీ గ్రంథాల్లో ఉన్న గబ్బు కూడా బయట పెట్టాడు. బుక్ ఒకటి వచ్చింది, రాశాడు, చదవటం అయిపోయింది. తర్వాత మీరు అది ఇది గూసు గుడ్డు అది ఇది అని చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చిన తర్వాత ఏమైంది అంటే బాగా ఇట్లా కాదులే అనుకున్నాడు ఆయన. సిహెచ్ సాంబశివరావు గారు 2 బుక్స్ రాశాడరా, ఇదే మనోవాదం అని, మనధర్మం అని. అబ్బా కరుణాకరం మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అద్భుతకరంగా వాడుకుంటున్నాడు. కరుణాకర్ గాడిని, లలిత్ కుమార్ గాడిని, ఆ బంటి గాడిని వగేరా మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. వాడుకోవడం మీకు అర్థం కావట్లేదు. స్పష్టంగా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. కరుణాకరంగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతకరంగా 2 బుక్ వాల్యూమ్ రాశాడు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 2 బుక్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క క్రైస్తవుడు దుమ్ము లేపుతున్నాడు బుక్స్ తీసుకొని. మీ గ్రంథాల్లో ఏముందో, మీ గబ్బు ఏముందో అర్థమైందా? చాలా చక్కగా సాంబశివరావు గారు ఇంచుమించు 4-5 సంవత్సరాలు కష్టపడి సాంబశివరావు గారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు
అద్భుతకరంగా చాలా చక్కగా 2 బుక్స్ వచ్చినాయి, సరైన బుక్స్ వచ్చినాయి, సరైన టైంలో. కరుణాకర్ మిమ్మల్ని వాడుకున్నాడు రా దేవుడు. చక్కగా బైబిల్ బోధిస్తున్నారు దైవ సేవకుడు. మీ గ్రంథాల్లో ఉన్న గబ్బు మొత్తం బయటికి లేపుతున్నాడు దైవ సేవకుడు. ఎందుకంటే మత విద్వేష రెచ్చగొట్టి మొత్తం అసత్యాన్ని ప్రచారం చేసే వాళ్ళకి మీకే అంతుంటే నిజ దేవుడిని తెలుసుకొని నిజాన్ని నమ్మి సత్యదేవుని ప్రకటిస్తున్నాం మాకెంత ఉండాలి అనుకున్నారు. మిమ్మల్ని వాడుకున్నాడు రా కరుణాకర్ గారు దేవుడు. మొదలారు మిమ్మల్ని వాడుకున్నాడు దేవుడు. మీకు అర్థం కావట్లా, అర్థం చేసుకోండి. ఇక అద్భుతంగా ఉండండి. 2 బుక్స్ వచ్చినాయి. సాంబశివరావు గారు రాశారు, సాంబశివరావు గారు బుక్స్ రాశాడు, 2 బుక్స్ రాశాడు. దేవుడు చాలా బాగా రాపిచ్చాడు. ఈ సమయంలో ఆ బుక్స్ ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఈ మొదలుగా కరుణాకర్ గారు గోళల్లా ఇదే. ఇంకా మమ్మల్ని ఎవరు పడుచుకోవట్లేదు, మేము అలా చేయాలా ఎలా చేయాలా అది దిగ్గుచుడని చెప్పి ఇందాక ఒక వీడియోలో చూశాను నేను. అట చేస్తాం గోసు గుడ్డ అని చెప్పి ఒక వీడియోలో చూశాను నేను. అరే కరుణాకర్గా మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. మీరు వాడుకోవడానికి పనికొచ్చే పాత్ర లాగుండారు. మిమ్మల్ని వాడుకుంటున్నాడు. పనికొచ్చే వరకు మిమ్మల్ని వాడుతూనే ఉంటాడు రా, దాంట్లో డౌట్ లేదు. అయిపోయింది. వాడు భాస్కర్ రాజు కూడా కొన్నాడు వీళ్ళు మీ గూడు పొటానిలో ఆయన కూడా. సరే చెప్పే కదా, మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోయాడు. మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. మొదలారా మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఖుషి పాల్గొని దర్శనమే మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు ఈ కరుణాకర్ గారు నిన్నటి కాల సమయంలో వీడియో పెట్టి ఏమన్నాడంటే, మాకు ప్రచారం రథాలు కావాలి, మాకు ఐందవ శక్తి రథాలు కావాలి, మాకు తలా కొంచెం సాయం చేయండి, 2 బొలరాలు కొనుక్కుంటాను, 2 ఆటోలు కొనుక్కుంటాను, ఏదో వాడు ఏదో కరుణాకర్ గాడు ఒకడాను, వాడి పేరేం పేరు ఇంకొకడు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గాడు ఒకడు. వాళ్ళ కాదు, తినడానికి గింజలు లేవు ముందు వాళ్ళకి, అందుకని చెప్పి ఏడుపులు వాళ్ళకి. అయితే సరే ఏదో వెళ్తాం అది ఇది కూసుగుడు అని చెప్పి అన్నారు. రథాల గురించి తర్వాత సంగతి మాట్లాడతాను, తర్వాత నెక్స్ట్ అప్ మాట్లాడతాను. వీడియో ఛానల్లో ఎంతో అవుతుంది. దేవుని కృప అది ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అలా రాకూడదని అనుకున్నాను. చాలామంది సహోదరులు, నా తెలిసిన సహోదరులు కూడా ఒకవేళ నన్ను ఆదర్శం తీసుకుని లేనిపోయింది వెనక్కి వెళ్తున్నారేమో. ఇప్పుడైతే రోజుకో డిబేట్ చేయొచ్చు, ఆ బుక్స్ వచ్చినాయి కాబట్టి. ఎవడ మదిలాడడానికి ఎవడ అసలు మాట్లాడే లేదు. ఆ వీడియోలు మాట్లాడుతూ అక్కడొకటి ఇక్కడొకటి అది ఇది గుడ్డు 2 వీడియోస్ చేద్దామనో ఏదో చేస్తామని చెప్పి వాడు వీడియో పెట్టారు. వాడు తోడు దొంగలు ఇద్దరు కలిసి. నేనేమంటానంటే తోడు దొంగలిద్దరికి ఇద్దరిని, అదే తోడు దొంగలారా మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు, కంపల్సరీ వాడుకుంటున్నాడు. దాంట్లో వాడుకున్నాడు మిమ్మల్ని దేవుడు. లేకపోతే ఈ సమయంలో ఆ బుక్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. అది కూడా కాక మీ గ్రంథాలు ఉన్న గబ్బు మొత్తం వచ్చేసింది. దైవ సేవకుడు మట్టికి చక్కగా మీ గ్రంథాలు బోధిస్తున్నాడు. మీరు నమ్మే దేవి దేవతల్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు నమ్మే దేవుని కూడా చెప్తున్నాడు. మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు అని చెప్పి చెప్తున్నారు. చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా వస్తున్నారు. నిజదేవుని తెలుసుకున్నారు, బాప్తీసం పొందుతున్నారు. దేవునికి మహిమ. ఓకే, మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుని బట్టికి. కరుణాకర్గా మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. అయితే అది అయిపోయిన తర్వాత మిగిలిన ర్యాలీని కూడా మేము నిర్వహిస్తాం. అయితే ఈ ర్యాలీల్లో స్టేజీల నిర్మాణం ఇవన్నీ కూడా వృధా ప్రయాస కాబట్టి మేము అనుకున్న ఒక ఆలోచన ఏంటంటే 2 వాహనాలు తయారు చేస్తున్నాం. ఈ వాహనాలనే మొబైల్ స్టేజ్గా వాడబోతున్నాం. ఈ ర్యాలీలు అయిపోయిన తర్వాత తదనంతరం కూడా వీటితో ఒక బృహత్తరమైనటువంటి మంచి ఉపయోగకరమైనటువంటి కార్యాచరణ కూడా మనం డిజైన్ చేసాం. అదేంటి అంటే వీటిని చైతన్య రథాలుగా, హిందూ చైతన్య రథం అని చెప్పి వీటిని నామకరణం చేస్తున్నాం.
ఈ హిందూ చైతన్య రథాలని రాష్ట్రం అంతా కూడా ప్రచారానికి పంపిస్తున్నాం. ఎక్కడెక్కడికైతే మన వీడియోలు రీచ్ అవ్వట్లేదో, మన వర్క్ రీచ్ అవ్వట్లేదో, మారుమూల ప్రాంతాలకి, మన్యం ప్రాంతాలకి కూడా ఈ ప్రచార రథాలను పంపించి అక్కడ హిందువుల్లో చైతన్యం తీసుకురావటం, అవగాహన కల్పించటం, ఎవరైతే మోసపోయి మత మార్పిడికి గురయ్యారో వాళ్ళకి కూడా మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన దేశం గురించి వాళ్ళకి వివరించి తిరిగి వాళ్ళని స్వధర్మానికి తీసుకురావటం అనేటటువంటి ఆలోచనతో ఈ చైతన్య రథాలని మనం డిజైన్ చేస్తున్నాం. దానికి సంబంధించిన కంటెంట్ కూడా స్పెషల్గా కొన్ని వీడియోలు మేము తయారు చేసి ఆ చైతన్య రథాలతో పాటు పంపించడం జరుగుతుంది. ఈ హిందూ చైతన్య రథాలకి ఎల్ఈడి స్క్రీన్ కూడా అమరుస్తున్నాం. అంటే మన వీడియోస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ప్రత్యేకంగా ఈ ప్రచారానికి రూపొందించినటువంటి వీడియోస్ కానీ అన్నీ కూడా ఆ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటాయి. మా ఏరియాకు వచ్చి మా ప్రాంతాలకు వచ్చి హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు సస్యశ్యామలంగా ఉన్నాం. మా ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొడితే రే కరుణాకరగా మొదలారా తాట తీస్తాం. ఒక్కొక్కడికి చెప్తున్నా, ఒక్కొక్కడు తాట తీస్తాం పక్కా. రే కరుణాకరగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు, పక్కాగా వాడుకుంటున్నాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మీ ఆటలు సాగల. కేసు విషయమై గుంటూరు వచ్చారు. గుంటూరు కేసు విషయమై నీ మీద జాషువాడాలని కేసు పెట్టాడు. కేసు విషయమై గుంటూరుకు వచ్చారు. గుంటూరుకు వచ్చి సంతకాలు పెట్టుకొని నెలకోసారి వచ్చి స్టేషన్లో సంతకం పెట్టి పొమ్మన్నారు. ఓకే, వెళ్ళిపోండి. అంతేగాని తెలంగాణ మీ ఆటలు తగ్గని చెప్పి ఆంధ్రాలో మీ ఆటలు వేస్తే తాట తీస్తామని చెప్తున్నా కరుణాకర్గా. అరే తోడు దొంగలారా, మత విద్వేషాలు రెచ్చగొట్టి మొత్తం తాట తీస్తాం. దాంట్లో మొక్కవటం కూడా లేదు. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు చాలా చక్కగా కలిసిమెలిసి చాలా బాగా బతుకుతున్నాం. మా మధ్యకు మీరు వచ్చి చిచ్చు పెట్టి గొడవలు రేపుతున్నామంటే ఏం చేయాలో, చీరాల్లో మీకు ఏ గతి పట్టిందో కరుణాకరగా అదే గతి పట్టిపోతే చూస్తూ ఉంది. అదే గతి పట్టింది మీకు, చూసుకోండి. తోలిపిస్తాం, దాంట్లో డౌట్ లేదు. అరే కరుణాకరగా, అరే మతం చేయాలి, మతం వాళ్ళు మిమ్మల్ని దేవుడు వాడుకున్నారు, మీరు అర్థం కావట్లా. కృషి పాలన ఏమన్నారంటే నీ దర్శనమే కదా, మాకు కనపడరా దేవుడు, మేము అలా చేసాం, మీకు ఇలా. అరే కరుణాకరగా, నీ వల్ల క్రైస్తవానికి డ్యామేజ్ అసలు జరగలేదు. నీ వల్ల క్రైస్తవానికి ఉపయోగమే కానీ డ్యామేజ్ అసలు లేదు. చూసుకోను ఫస్ట్ కానీ కావాలంటే. బట్టలు ఓడదీసి మీ గ్రంథాలను నడి రోడ్డు మీద నిలబెట్టాడు సాంబశివరావు గారు. ఇవాళ ప్రతి ఒక్కరు నాతో సహా మీ గ్రంథాల గురించి ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు, చదివేవాళ్ళే. ఊరుకోం, అస్సలు ఊరుకోం, మాట్లాడే ప్రసక్తే లేదు. నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతాను, ఆంధ్రప్రదేశ్ మత విద్వేషాలు రెచ్చగొడతానంటే అస్సలు ఊరుకోం. నువ్వు రా, చెప్తాం. చీరాలో నీకు ఏ గది పట్టిందో అదే గది పట్టిందిరా కరుణాకర్గా. అరే ముఠాలారా, మొదలు ముఠాలారా, జాగ్రత్తగా ఉండండి. రండి. పైపై చేస్తున్నారు వీడియోలో. నేను ఒక్కడనే రాలేను, లేకపోతే లలిత్ కుమార్ రాలేడు, వచ్చే తంతారని. రండి చెప్తాం. వచ్చి మీ హరికథలు పెట్టుకోండి, మీ దేవతల గురించి ప్రచారం చేసుకోండి, తప్పులేదు దాంట్లో. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు మతం వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, ఎవరు దేవతల గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మత విశ్వాసం ఎవరు దేవుడి ఇష్టం. అంతేగాని క్రైస్తవులు అలా అంటాము, ముస్లిం ఎలా అంటాము, వెళ్ళిపిస్తాం. మీరు రావాలి అన్న మాట ప్రకారం మీడియాలో నువ్వు ఏది సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడావో నువ్వు రా, వ్యవహారం చెప్తాం. నువ్వు రావాలరా కరుణాకర్గా, రావాలి. నువ్వు చెప్తాం, విషయం చెబుతాం. ముందు మీ గ్రంథాల గురించి చెప్పి ఎవరు మాట్లాడినా కానీ ఏదో క్లిప్స్ పెట్టావు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు. ఎవరు మాట్లాడాక మీ గ్రంథాల గురించి మాట్లాడారు.
మీ గ్రంథంలో లేని దేవుడు మాట్లాడలేదు కదా. మీ గ్రంథాలు ఎందుకు రాసుకున్నారా గాడిదట్ట? మీ గ్రంథంలో చదివాము, మీ గ్రంథాల గురించి రాసుకున్నాము, ప్రకటిస్తున్నాము, మీ దేవి జాతర గురించి మాట్లాడుతున్నాము. ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను వాడుకుంటున్నాడు రా కరుణాకర్గా దేవుడు. నీకు అర్థం కావట్లేదు. మొత్తం మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. వాడుకుంటున్నాడు, వాడుకుంటూనే ఉంటాడు మిమ్మల్ని. అర్థమైందా? ఒకవేళ మీరు రికమెండేషన్ ద్వారానో దాని ద్వారానో దీని ద్వారానో అది ఇది గూసుగుడ్డ అని చెప్పి అది ఒకవేళ సక్సెస్ అయ్యి వచ్చినా కానీ నువ్వు ఎల్ఈడి స్క్రీన్లు వేసుకొని నువ్వు రావాలిరా కరుణాకర్గా. గ్రామాల్లోకి పట్టణాల్లోకి నువ్వు రావాలి. మీ మర్మలింగాలు నువ్వు ఎవరికి పూజ చేసేది? రే కరుణాకర్గా, నువ్వు ఎవరికి పూజ చేసేది? అసలు మీరు ఏ లింగానికి పూజ చేసేది? మీరు అంగానికి పూజ చేస్తున్నావా? రే కరుణాకర్గా, నువ్వు అంగానికి పూజ చేస్తున్నావా లింగానికి పూజ చేస్తున్నావా? సమాధానం చెప్పాలి రేపొద్దున. నీ ఎల్ఈడి స్క్రీన్లు వేసుకొని నువ్వు నా ఊర్లోకి వస్తే ఊరుకుంటా అనుకున్నావా? మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా కరుణాకర్గా దేవుడు. అర్థం కావట్లేదు నీకు. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు, మీకు అర్థం కావట్లేదు. ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని తప్పుడు ప్రచారం చేసుకుంటూ బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించుకుంటూ వస్తావా నువ్వు? వాళ్ళు పంపిస్తావా? వచ్చినోడికి, ఆ పక్కన ఉండేవాడికి, నీకు, నీ పక్కన వీడియో మాట్లాడిన వాడికి మొత్తానికి ఉంటుంది. అర్థమైందా? మీ గ్రంథాల్లో ఉన్న వాటికి సమాధానం చెప్పి ఎల్ఈడి స్క్రీన్ వేయాలి వాడు. ఎవడైనా వేసేవాడు ఎవడైనా కానీ మీ గ్రంథాల్లో ఉన్న గబ్బుకి సమాధానం చెప్పి ఎల్ఈడి స్క్రీన్ వేసి వేరే దేవుని విమర్శించండి. మీరు తాట తీస్తామని దాంట్లో మొక్కలు. అరే కరుణాకర్గా మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. కుషిపాలకు ఓన్లీ దర్శనమే. మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు అంతే. అసలు మిమ్మల్ని వాడుకున్నాడు, మామూలుగా వాడుకోవట్లేదు అసలుకి. ఇవాళ అసలు ఎల్ఈడి స్క్రీన్ మీరా మేమరా కనిపెట్టింది ముందు? ఏం మా దగ్గర ఎల్ఈడి స్క్రీన్ లేవు. నువ్వు లింగానికి పూజ చేస్తున్నావు, అంగానికి పూజ చేస్తున్నావు, మర్మంగాలకు పూజ చేస్తున్నావు. మేము వేయలేము. ఎరా గాడిద, మేము వేయలేము. ఎరా ఇద్దరు మగవాళ్ళు పుట్టినోడు దేవుడు అట్ట అవుతారు. మేము వేయలేము ఎల్ఈడి స్క్రీన్ మీద. వేయలేవరా కరుణాకర్గా? అసత్యాన్ని ప్రకటించేవాడికి నీకేంత సత్యం ప్రకటించడం నాకెంత ఉండాలరా? మేము వేయలేము స్క్రీన్ మీద. మా బ్రదరు టిఎస్ కుమార్ బ్రదర్ అనుకుంటా, వీడియో అది షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశాడు. దుష్ట రక్షణ అది ఒకటి తీశాడు. మేము వేయలేము ఎల్ఈడి స్క్రీన్ మీద. మీ గ్రంథాల్లో మీకు గొబ్బే ఉంది, మేము ఎల్ఈడి స్క్రీన్లో వేయలేము. నువ్వు తీసుకురారా నీ ఎల్ఈడి స్క్రీన్, నువ్వు తీసుకురావాలి. నువ్వు వేయాలా? బుక్ ద్వారా అయితే నువ్వేం చెప్పాట మీడియాలో ఇన్ని కోట్ల మంది జనం ఉన్నారు, మన వీడియోస్ ఎవరికి రీచ్ కావట్లేదు. ఆ ఎల్ఈడి స్క్రీన్లు వేసుకొని మనం వీడియోస్ వేసుకొని అలాగ వెళ్దాము, అలాగ ప్రాంతాలకు ఆంధ్రాలో వెళ్దాం, ఆంధ్రాకి ఆపరేషన్ చేద్దాం అన్నావు. నువ్వు ఆంధ్రాకి ఆపరేషన్ చేస్తావు, నువ్వు ఆపరేషన్ చేసుకుంటావు. ఈ దెబ్బతో ఉన్న ముంపు అడుగు బొడుగు మొత్తం లేచిపోతారు కన్నా. దాంట్లో మొక్కవడం ఏం లేదు కదా. దాంట్లో అడుగు బొడుగు మొత్తం స్పష్టం నిజదేవుని తెలుసుకుంటారు. ఇంకా మారు మనసు పొంది ఇంకా రక్షణ పొందుతారు. నిజదేవుని తెలుసుకుంటారు. రా నువ్వు ఎల్ఈడి స్క్రీన్ తీసుకొని. మేము అదే కోరుకుంటున్నాం. ఎల్ఈడి స్క్రీన్ తీసుకొని నువ్వు రావాలి. ఐదో చైతన్య రథాలు, మరి హిందూ చైతన్య రథాలు, ఆ రథాలు ఈ రథాలు, ఏదో రథం నువ్వు వస్తావా మమ్మల్ని రాని మేము పంపిమంటావు రథాలని. కరుణాకర్గా నువ్వు రావాలా? మిమ్మల్ని వాడుకున్నాడు రా దేవుడు. మీకు అర్థం కావడం ఇప్పుడు వరకు పుస్తకాల ద్వారా వాడుకున్నాడు. ఇక నుండి కరుణాకర్గా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వాడుకోబోతున్నాడు మిమ్మల్ని. మమ్మల్ని దేవుడు వాడుకోవట్లేదు, మాకు దర్శనం రావట్లేదు, మా కళ్ళకు రావట్లేదు, నా ముందుకు రావట్లేదు, నా వెనక రావట్లేదు, అడుగుపోతున్నాడు. అది కాదురా కరుణాకర్గా. మీ మొత్తాన్ని దేవుడు వాడుకుంటున్నాడు ఈ రీతిగా. ఇంకెంతకాడికి స్పష్టంగా ఎవరు చెబుతారా? మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు.
అతనికి అయితే ఓన్లీ దర్శనమే. మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. మీరు ఎల్ఈడి స్క్రీన్ తీసుకొని రావాలి. మీ మర్మంగాల గురించి మేము ఎల్ఈడి స్క్రీన్లు వేస్తాం మీ కాడికి ముందే. ఎరా ఇద్దరు మొక్కలకి దేవుడు అటు పుట్టుడే వేస్తాం, ఎల్ఈడి స్క్రీన్లు వేస్తాం. నీకేనా? మాకు లేవు ఎల్ఈడి స్క్రీన్లు. ఎరా రథాలు బదాలు మీకే, మాకు లేవు రథాలు మీకు ముందా మాకు ముందా? ఎరా కన్నాకరగా, ఎరా లలిత్ కుమార్గా, ఎరా లలిత్ కుమార్ నీకు నెక్స్ట్ వస్తానే ఉండరా, నీకు నెక్స్ట్లే ఈ ముందు వీడికి కానీ నీ తర్వాత ఏమని తెలుస్తా. ఎరా మాకు లేవు రథాలు, మాకు ఉండయా లేవు రథాలు, నీ కాడికి ముందే వేస్తాం. ఇద్దరు మొగలు పుట్టినోడు దేవుడు ఎట్ట అవుతాడు? మేము వేయలేము ఎల్ఈడి స్క్రీన్ మీద. అసలు మీరు ఏ లింగాన్ని దండం పెడుతున్నావు? మర్మంగా నువ్వు దండం పెడుతున్నావా? ఏ లింగానికి దండం పెడుతున్నావు? మా కాళ్ళు లేవా? ఒరే నాయన మేము తీస్తే ఇంక ఇదిగో చాలా చక్కగా అసలుకి. ఒరే నాయ మీకు మామూలుగా మాత పుడితే ఒప్పుకోండి. ఇదిగో పుస్తకం, ఇగో బుక్స్ ఇగో అద్భుతంగా ఉండే బుక్స్. ఈ మొత్తం వస్తారు రేపు ఎల్ఈడి మీద కన్నాకరగా. ఈ మొత్తం మిమ్మల్ని వాడుకున్నాడు అయ్యా. మిమ్మల్ని అర్థం కావట్లేదు కన్నాకరగా. మిమ్మల్ని ఎవరు చెప్పారు మిమ్మల్ని వాడుకోవట్లేదని? ఇదే మనవాద ధర్మం రేయా కన్నాకరగా. చెప్పమంటావా? కొన్ని శాంపుల్కి ఇవ్వమంటావా లేకపోతే ఎట్టా వ్యవహారం? వీడియో ఛానల్ లెంత్ ఎక్కువ అయిపోతుందండి. చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి అసలు అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేదురా నాయన, మామూలుగా లేదయ్యా. ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం, మేము కూడా వేస్తాం. ఎల్ఈడి స్క్రీన్ మీద రాముడు రహస్యాలు వేస్తాం. తట్టుకోలేక చచ్చిపోవాలి కర్ణాకరగా. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు. మొదలారా మీకు అర్థం కావట్లా. మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. ఇది ఈ రీతిగా మీరు అసత్యాలు ప్రకటిస్తున్నారు, మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం. సత్యాన్ని నమ్మాం, సత్యం కోసం ప్రాణం ఇస్తాం, సత్యం కోసం జీవిస్తాం. రాముడి రహస్యాలు మా ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం, మేము వేస్తాం అంతే. దాంట్లో ఇంక అసలు మామూలుగా ఉండదు. నీకు మనువాద గ్రంథాల్లో ఉన్న మోసం ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం, మేమే వేస్తాం. నువ్వు కాదు, నువ్వు అసత్యాలు వేస్తున్నావు, మేము సత్యాన్ని వేస్తాం. ఇగో బుక్స్ అద్భుతంగా ఉండేరా. చచ్చిపోయి ఉంటావు నువ్వు ఈ పుస్తకాలు చూసి. ఇగో సాంబశివరావు గారు రాసిన రెండు బుక్స్. ఇగో చచ్చిపోయి ఉంటావు, అన్యాయంగా అల్లాడిపోయి ఉంటావు ఈ బుక్స్ చూసి. ముఖం మాడిపోయి మాత పుట్టిద్దిరా కర్ణాకరగా. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా మిమ్మల్ని. ఇది కృష్ణుడు రహస్యాలు వేస్తాం స్క్రీన్ మీద, రాముడు రహస్యాలు వేస్తాం స్క్రీన్ మీద వేస్తాం. దాంట్లో డౌట్ కూడా లేదు. అర్థమైందా? కృష్ణుడు రాసలేళ్ళు వేస్తాం, రాముడు రాసలేళ్ళు వేస్తాం. దాంట్లో ఏం డోకా లేదు, ఏమి లేదు అసలుకి. అర్థమైందా? శూద్రులు అనే వాళ్ళు మీరు ఏం చేశారో వేస్తాం, ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం. దాంట్లో ఇవన్నీ ఇదిగో ఈ బుక్స్లో ఉన్నాయి. ఇదిగో ఇట్లాగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీ గ్రంథాల గురించి. సాంబశివరావు గారు బుక్స్ 2 ఉన్నాయి అనుకో, మీ తాట ఊడిపోయినట్టే. సాంబశివరావు గారు బుక్స్ 2 ఉన్నాయి అంటే మీ తాట ఊడిపోయినట్టే. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు. మొదలారా మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఇదిగో ఈ రీతి కనపడతలేదురా యద్దవ్వా. బైబిల్ గ్రంథాన్ని ఒకరిస్తారు మీరు. ఏం క్రైస్తవులు అంటే తమాషాగా ఉన్నారా ఒక్కొక్కడికి? సత్యాన్ని నమ్మే దేవుని పిల్లలంటే ఎలా ఉన్నారా ఒక్కొక్కడికి? తాట నిలబెట్టి చేస్తామా అంటున్నా. సత్యాన్ని ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం. ఎరా నన్ను నమ్మకపోతే నరకం అనేది ఇది మా దేవుడు ఆడ చెప్పాడని చెప్పి వాడు ఆ గవతలోడు ఒకడు వగేరా ఉండారు, ఎదవలు ఉన్నారు. అర్థమైందా?
శివలింగానికి పూజించకపోతే నరకానికి పోతారంట్రా. ఏయ్ ఇదిగో మీ గ్రంథంలో రాసుకున్నారు అయ్యి. దుమ్ము లేచిపోయింది మీకు అసలుకి. కౌంటర్ చేస్తాం ఈ వీడియో ఈ మొత్తం మామూలుగా లేదు అసలుకి. అర్థమైందా? ఎల్ఈడి స్క్రీన్లు వేసుకొని వస్తారా ఊర్లోకి. మామూలుగా లేదరా నాయన. ఇదిగో విష్ణువు పూజించకపోతే నరకానికి పోతారని చెప్పి మీ గ్రంథాలు రాసుకున్నారా. శివలింగాన్ని పూజించకపోతే నరకానికి పోతారని చెప్పి రాసుకున్నారు. అరే ఎదవా చదువు, మీ గ్రంథాలు చదవరా గాడిద. చదువురా, చదవండి. విష్ణుని పూజించపోయినా కానీ నరకానికి పోతారు, శివుని పూజించపోయినా కానీ నరకానికి పోతాడు, కృష్ణుని పూజించపోయినా నరకానికి పోతారు. అర్థమైందా? మనువాద మత గ్రంథాల్లో ఉన్న భయంకరమైన సెక్స్ ఇది. ఇంకా ఉంటాయి భయంకరమైన సెక్స్. అర్థమైందా? తాట నిలబెట్టి తీస్తేనే ఒప్పుకో. ఎల్ఈడి స్క్రీన్లు వేసుకొని నువ్వు రావాలా, మీ సర్కిల్ రావాలా, మీ మతం మొదలు రావాలా, క్రైస్తవుల సత్తా చూద్దుకున్నప్పుడు, కొండన సత్తా చూద్దుకున్నప్పుడు. ఓకేనా? సరిపోద్దా వీడియో లెంత్? ఎరా శివుడు భార్యను కామించిన బ్రహ్మ. ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం మేము కూడా. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు కరుణాకరుగా. కావాల్సినన్ని ఎరా శివపార్వతులు పెళ్లి చేయుట పురోహితుడిగా వచ్చిన బ్రహ్మ. నేను ఒక వీడియోలో అన్నాను రా కరుణాకరుగా. ఇప్పుడు శివుడు పార్వతి పెళ్లి చేసుకుంటున్నాడు కరుణాకరుగా. వేస్తాం రేపు ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం. ఇది శివుడు పార్వతి పెళ్లి చేసుకుంటున్నారు. శివుడు పార్వతి పెళ్లి చేసుకుంటుంటే పురోహితుడికి బ్రహ్మ వచ్చాడు. మరి పార్వతిని మోహించడం ఏంది బ్రహ్మ? ఎరా కరుణాకరుగా ప్రశ్నిస్తాం. టక్క 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 ప్రశ్నిస్తాం. పురోహితుడికి బ్రహ్మ రావటం ఏందిరా? బ్రహ్మ వచ్చి పార్వతీదేవుని మోహించటం ఏంది? శివుడు వచ్చి బ్రహ్మను తనటం ఏంది కాలుతోటి? పార్వతీదేవుని చూసి బ్రహ్మ వీర్యం కార్చుకోవటం ఏంది? ఎల్ఈడి స్క్రీన్ లేస్తాం మేము. మీ గ్రంథాలు పట్టుకొని మీ ఎల్ఈడి స్క్రీన్ల మీద మీ గ్రంథాల గురించి చేస్తాం మేము. మిమ్మల్ని వాడుకుంటున్నారా మతోన్మాదులారా? మీకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకోండి. ఇక మీకు 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 బైబిల్ గ్రంథాన్ని దూషించకపోతే మీకు లేదు. ఏమి లేదురా, లేదు. మీరు అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మేము మీ గ్రంథాల్లో ఉన్న గబ్బు మొత్తం బయటికి తెస్తాం. అర్థమైందిరా కరుణాకరుగా అని లలిత్ కుమార్ మొత్తం మొదలారా. మేము ఎల్ఈడి స్క్రీన్ మీద చేస్తాం. మేము కూడా చైతన్య రథాలు తీసుకెళ్తాం. మీకు మాత పుడితేనే ఒప్పుకుంటారా ఒక్కొక్కడికి కరుణాకరుగా. అర్థమైందా? బ్రహ్మ పెండ్లి కూతురైన పార్వతిని మోహించటం, శివుడు వచ్చి తనటం, వీర్యం కార్చుకోవటం, ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం మేము. నువ్వు రారా కరుణాకరుగా ఎల్ఈడి స్క్రీన్లు తీసుకొని హైందవ చైతన్య రథాలు తీసుకొని రాయ్యా. మేము ఖాళీగా ఉన్నాం మేడ. మేము వేస్తాం ఎల్ఈడి స్క్రీన్ల మీద ఇవన్నీ. మీ గ్రంథాల్లో ఉన్న గబ్బంతా ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం రా కరుణాకరుగా. ఇప్పటి వరకు బుక్స్ ద్వారా వచ్చింది, ఇంకా ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం మేము కూడా. అరే కరుణాకరుగా ఇందు నిమిత్తం వచ్చానండి నేను. ఇప్పుడల్లా కొంచెం 2 నెలలు ఆగుదాలని చెప్పి ఆలోచన నాకైతే. అనుకున్నా కానీ లోపల పరశురాత్మ దేవుడు ఊరుకోవట్లేదు. మతోన్మాదుల మీద యుద్ధం చేయడానికి నన్ను పుట్టించాడు కదా. మతోన్మాదులు సమాధానం చేయడానికి నన్ను పుట్టించాడు కదా.
ఎలా నీ వర్క్ ఏదో నువ్వు చూసుకుంటున్నావు ఎలాగా అని చెప్పి పాపను పశ్చాత్తాపం దేవుడు ఊరుకోవాలి. అందు నిమిత్తం ఇక రాక తప్పదు, వచ్చాను. మనం కూడా ఎల్ఈడి స్క్రీన్ మీద వేద్దాం వీళ్ళకి అందాక నుంచి. ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం మేము కూడా మీకు అందాక గురించి. చాలా అద్భుతంగా సాంబశివరావు గారికి ఈ బుక్స్ ద్వారా మాకు ఈ బుక్స్ను అందించిన సేతి సాంబశివరావు గారికి, చేతి సాంబశివరావు గారిని వాడుకొని అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మాకు ఈ బుక్స్ ఇలాగా మాకు అంది మత విద్వేష రెచ్చగొట్టే మతోన్మాదులకు సమాధానం ఇచ్చే ధీటైన సమాధానాలుగా ఇచ్చే రీతిగా ఈ 2 ఖడ్గాలు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అలాగే దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉన్న సాంబశివరావు గారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. మరి మీరు ఈ సమయంలో మాకు ఈ బుక్స్ మాకు చాలా అవసరం. దేవుడు ప్రేరేపించి ఈ బుక్స్ మాకు మీ ద్వారా అందించినందుకు సేతి సాంబశివరావు గారికి హృదయపూర్వక వందనాలు. మేము ఈ బుక్స్ చాలు, మాకు ఈ బుక్స్ చాలు. అనేక మంది ఉన్న మతోన్మాదులకి ఎదిరించి 2 అంచులు గల ఖడ్గం వలె మీరు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ బుక్స్ రాసి ఈ రీతిగా మా వరకు వచ్చే వరకు కష్టపడినందుకు సేతి సాంబశివరావు గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ, అయితే కరుణాకర్ గారు సుగ్నా గారిని మట్టికి దేవుడు చాలా చక్కగా వాడుకుంటున్నాడు, మొదలు చాలా చక్కగా వాడుకుంటున్నాడు. మరి వీడియో మరి టైం చాలా ఎక్కువైంది, లెంత్ ఎక్కువైంది, సరిగ్గా రాక 2-3 సార్లు కట్ అయింది ఈ వీడియో. ఫస్ట్ అయితే లైవ్ పెట్టాను నేను, హఠాత్తుకు పెడతాను జరిగింది. లైవ్ పెట్టాను నేను, ఆ లైవ్ అనేది సరిగా రాలేదు, నాకు కూడా అర్థం కాలేదు. చాలా రోజులు అయింది కదా లైవ్ పెట్టి కానీ మీడియా ద్వారా వచ్చి కానీ. హఠాత్తుగా సంతోషం వేసింది, అందుకని ఈ రీతికి మీ ముందు రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉండే బుక్స్, చదవండి. ఓకే, అయితే కరుణాకర్గా మొదలు మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. ఎల్ఈడి స్క్రీన్ మీద మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తూ మరి మీరు ఏదైనా 1-2 వేసినా కానీ మీ గ్రంథాల గబ్బు మొత్తం మేము కూడా రెడీగా ఉన్నాం ఎల్ఈడి స్క్రీన్ మీద వేయటానికి. మీరు రండి, దీని గురించి ఎక్కువ డెప్త్ వీడియో మాట్లాడతాను సమయం ఉన్నప్పుడు. అయితే లలిత్ కుమార్, హిందూ జనశక్తి లలిత్ కుమార్ కూడా ఒక వీడియో, వాడి ఛానల్లో ఒక వీడియో పెట్టి మేము అలా ఎరగదీస్తాం ఎలా ఎరగదీస్తాం అది ఇది గూసుగుడ్డు అని చెప్పి డబ్బులు అడుక్కుంటున్నాడు వాడు. అరే హిందూ జనశక్తి లలిత్ కుమార్గా మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు, వాడుతూనే ఉంటాడు మిమ్మల్ని. మీరేం కంగారు పడద్దు, మీరేం భయపడద్దు, మీకు తగిన సాయం అందిస్తాడు ప్రభువుని యేసుక్రీస్తు అందిస్తారు. మీరు చైతన్య రథాలు వేసుకొని మా ఊరికి వస్తారు, మా పట్టణాలకు వస్తారు, మా గ్రామాలకు వస్తారు, మా తండాలకు వస్తారు. అర్థమైందా? మేము కూడా మీ గ్రంథాల్లో ఉన్న గబ్బు మొత్తం ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాము. ఇప్పటి వరకు దేవుడెవరు, దేవెవరు, దేవుడెవరు తెలియకుండా సతమతం అవుతున్న ప్రజలకి, నా భారతదేశ ప్రజలకి, నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజం అనేది స్పష్టంగా నువ్వు చెప్పండి, నేను చెప్తాను. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా అయ్యా, మీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు. ఆ కృషిపాల్ అనే అబ్బాయికి దర్శనం మట్టికే ఇచ్చాడు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. అది లెక్క. ఇప్పటివరకు బుక్స్ ద్వారా వాడుకున్నాడు,
ఇక నుండి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వాడుకుంటున్నాడు, వాడుకోబోతున్నాడు, వాడుకుంటాడు.